హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్నీ కపిల్ డైరీస్. ఈరోజు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ స్టార్ట్ అవ్వబోతోంది. నేను వచ్చేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఈ ఎంటైర్ జర్నీని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను జర్నీ ఎక్స్పీరియన్స్, ఫుడ్, బ్యూటిఫుల్ వ్యూస్, హైదరాబాద్ రీచ్ అయ్యే వరకు నేను ఏమేమైతే చేశానో అవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ఫన్నీ కపిల్ డైరీస్. వీడియోని చివరి వరకు చూడండి, మిస్ అవ్వకుండా. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫన్నీ కపిల్ డైరీస్. ఈసారి అయితే మేము హైదరాబాద్కి కార్లో వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుందని చెప్పి ఇంకా తొందరగా రీచ్ అవ్వచ్చని ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందుకే ఇంకా ముందు రోజు నైటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. కార్ని ఇంకా ఇంటి దగ్గరే తెచ్చేసుకుని ఇంకా లగేజ్ మొత్తం నైట్లోనే అరేంజ్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా మార్నింగ్ లేచి ఇవన్నీ మళ్ళీ కార్లో పెట్టాలి అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా. అసలు మా ఊరు నుండి బయలుదేరినప్పుడు లగేజ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వచ్చేటప్పుడు 2-3 బ్యాగ్స్తో వస్తాము, తిరిగి వెళ్ళేటప్పుడు ఏమో సంహౌ లగేజ్ అయితే డబల్ అయిపోతుంది. ఇలా ఎక్కువ అయిందో మనకి అర్థం కాదనమాట. ఫైనల్లీ లగేజ్ అంతా కార్లో పెట్టేసాము. ఇప్పుడు ఇంక ఎర్లీగా పడుకుని మార్నింగ్ అయితే ఫాస్ట్గా లేవాలన్నమాట. రేపు ఎర్లీ మార్నింగే జర్నీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా పడుకుని పోవాలి. సో నెక్స్ట్ మార్నింగ్ కలుద్దాము, మన జర్నీ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి. మేమైతే చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలని అయితే అనుకున్నాం, కానీ మార్నింగ్ లేచి రెడీ అయ్యేసరికి ఒకటి తర్వాత ఒకటి పనులు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ సర్దుకుని లాస్ట్ మినిట్లో ఇంకేమైనా మర్చిపోయాయని చెప్పి చెక్ చేసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఎర్లీగా వెళ్దాం అనుకున్నా ఫైనల్లీ కార్ ఇంకా స్టార్ట్ చేసేటప్పటికి మార్నింగ్ 8:30 అట్లా అయ్యింది. సరే ఇంకా లేట్ అయినా పర్లేదులే అని చెప్పి అనుకుని జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. అప్పటికి చూసారు కదా వెదర్ ఎంత బాగుందో. ఇంకా ఏసీ ఆన్ చేసుకుని సాంగ్స్ పెట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. రోడ్ ట్రిప్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి రోడ్ ట్రిప్స్ ఇష్టమో కమెంట్లో చెప్పండి. ఇంకా మధ్యలో రాజమండ్రి దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే ఆగాము. కానీ అప్పుడు ఇంకా ఆకలి ఎక్కువగా ఉండడం వల్ల వీడియో షూట్ చేయలేకపోయాము. ముందు తినేద్దాం అనుకున్నాం అనమాట. ఫుడ్ అయితే అంతగా నచ్చలేదు, కానీ ఇంకా జర్నీ కదా ఏం చేస్తాం, కొంచెం తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. కొన్నిసార్లు ఇంకా ట్రావెల్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కామనే కదా. కానీ ఆ రోజు క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట. బయట చాలా చల్లగా, వెదర్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. కార్ జర్నీని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసాం అనమాట. రోడ్ మొత్తం గ్రీనరీ చూస్తూ సాంగ్స్ వింటూ చాలా కబుర్లు అవి చెప్పుకుంటూ జర్నీ చాలా స్మూత్గా అయితే సాగింది. రీసెంట్గా ఓపెన్ చేసిన దేవరపల్లి ఖమ్మం హైవే మీద అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. ఎందుకు అంటే ఈ రూట్లో వెళ్తే ఆల్మోస్ట్ 2 hours టైం సేవ్ అవుతుంది అనమాట. చాలామంది చెప్పారు అండ్ మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. ఇదివరకు అయితే ఎప్పుడు ఏలూరు విజయవాడ రూట్లోనే వెళ్ళే వాళ్ళము. ఆ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, మధ్య మధ్యలో టౌన్స్, సిగ్నల్స్, వెహికల్స్, ఇలా జర్నీ కొంచెం స్లోగా సాగేదనమాట. చాలాసార్లు అనుకున్నాం కానీ టైంకి రీచ్ అవ్వలేకపోయే వాళ్ళం. బట్ ఈసారి మాత్రం రాజమండ్రి నుంచి కొవ్వూరు వైపు వెళ్ళి అక్కడి నుంచి అయితే దేవరపల్లి ఖమ్మం హైవే ఎక్కేసాము. హైవే ఎక్కిన వెంటనే రోడ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. రోడ్ చూసారు కదా ఎంత వైడ్గా స్మూత్గా ఉందో. పెద్దగా అసలు ట్రాఫిక్ అనేదే లేదనమాట. అందుకే డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది. రోడ్ పక్కన కనిపించే గ్రీనరీ, కొండలు, ఓపెన్ వ్యూస్ అన్నీ చూస్తుంటే జర్నీ ఇంకా బాగనిపించింది. మధ్య మధ్యలో వెదర్ కూడా చాలా బాగుంది. క్లౌడ్స్ ఉండడం వల్ల హీట్ అంతగా అనిపించలేదు. కార్లో ఇంకా సాంగ్స్ పెట్టుకుని అలా మంచిగా వెళ్ళిపోయాం అనమాట. నిజంగా చెప్పాలి అంటే ఈ రూట్ తీసుకోవడం మంచి డెసిషన్ అనిపించింది. టైం సేవ్ అయింది, డ్రైవ్ కూడా స్ట్రెస్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోయింది అనమాట. లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే వాళ్ళకి అయితే ఈ హైవే చాలా నచ్చుతుంది. బట్ ఈ హైవే వచ్చేసి మనకి ఖమ్మం మధ్యలోనే కట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంకా కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి మనం ఇంకా ఊర్లోంచి వెళ్ళి అక్కడి నుంచి ఖమ్మం నుంచి వెళ్ళిపోయి అప్పుడు మనం సూర్యాపేట అయితే వెళ్ళాలన్నమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో రోడ్ ఎంత నీట్గా ఉందో. ఈ రూట్లో కూడా ఒకసారి ట్రావెల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట జర్నీ ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. యాక్చువల్లీ మీకు ముందే చెప్దామని మర్చిపోయాను. మేము రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యింది. కార్ని చూస్తే చాలా డ్యామేజ్ అయినట్టు అనిపించింది అనమాట. ఎలా జరిగిందో తెలియదు కానీ చూస్తుంటే చాలా బాధగా అనిపించింది.
నాకు అనిపించింది అంటే ఇంకా ఇది నైట్ టైంలోనే జరిగింది అని అనిపించింది. ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందో నాకు తెలీదు కానీ, కాబట్టి దాని గురించి ఎక్కువ నేను చెప్పలేను. కానీ ఆ సీన్ చూసాక ఒకటి అనిపించిందనమాట. రోడ్ మీద ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటే అంత మంచిదని చెప్పి. ఈ మధ్య యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ వింటున్నాము. అందుకే జర్నీలో స్పీడ్ కన్నా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ సేఫ్‌గా ఇంటికి చేరడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో, డ్రైవ్ చేసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి. ఓవర్ స్పీడ్ చేయొద్దు. ఫోన్ యూజ్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నిద్ర వస్తుంటే బ్రేక్ తీసుకొని మళ్ళీ జర్నీ అయితే కంటిన్యూ చేయండి. మనం ఒక్క జాగ్రత్త వల్ల మన ఫ్యామిలీకి కూడా చాలా సేఫ్‌గా ఉంటుందన్నమాట. మన డెస్టినేషన్‌కి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ, అందరం కలిసి ఇంకా సేఫ్‌గా వెళ్ళడం మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను కదా! ఖమ్మం దగ్గర ఇంకా కొంచెం రోడ్ వర్క్ అయితే జరుగుతుందని చెప్పి. అక్కడికొచ్చాక యాక్చువల్‌గా రూట్ కొంచెం చేంజ్ చేశారు. మాకొచ్చి ఆ రూట్ అంతగా తెలీదు కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే అయ్యాము. అక్కడున్న విలేజ్ వాళ్ళని అడిగితే స్ట్రెయిట్‌గా వెళ్ళండి అని చెప్పారనమాట సూర్యాపేటకి. కానీ కొంచెం దూరం వెళ్ళాక చూస్తే రోడ్డు మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. చుట్టూ చెట్లు తప్ప ఏం కనిపించట్లేదనమాట. రోడ్ కూడా అసలు బాలేదు. ఒక మూమెంట్‌లో మనం కరెక్ట్ రూట్‌లోనే వస్తున్నామని డౌట్ కూడా వచ్చింది మాకు. అందుకే ఇంకా కొంచెం స్లోగా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము. గూగుల్ మ్యాప్స్‌ని కూడా చెక్ చేసుకుంటూ ప్రొసీడ్ అయ్యామనమాట. కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకా ఒక రైల్వే గేట్ అయితే కనిపించింది. అప్పుడు ఇంకా హమ్మయ్య అనిపించిందనమాట. అక్కడ కొన్ని మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సొచ్చింది. జర్నీలో ఇలాంటి చిన్న చిన్న ఎక్స్‌పీరియన్సెస్ కూడా చాలా కామన్. రైల్వే గేట్ అయితే ఇంక ఓపెన్ అయ్యాక మళ్ళీ జర్నీ అయితే కంటిన్యూ చేశాము. అప్పటికే ఆల్మోస్ట్ మేము ఖమ్మం అయితే రీచ్ అయిపోయామని అర్థమైంది. తర్వాత రూట్ మళ్ళీ ఇంక నార్మల్‌గానే అయిపోయిందనమాట. సో, ఒకవేళ మీలో ఎవరైనా ఈ హైవే కనుక యూజ్ చేయాలని అనుకుంటే మాత్రం ఖమ్మం దగ్గరలోనే కొంచెం అలర్ట్‌గా ఉండండి. రోడ్ వర్క్స్ వల్ల రూట్స్ అప్పుడప్పుడు కొంచెం చేంజ్ అవ్వచ్చు. అందుకే గూగుల్ మ్యాప్స్‌ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ అవసరమైతే లోకల్స్ వాళ్ళని కూడా అడిగి వెళ్ళండి. అప్పుడు జర్నీ ఇంకా ఈజీ అవుతుంది. ఫైనల్లీ ఖమ్మం అయితే రీచ్ అయ్యాము. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయానమాట. లాంగ్ డ్రైవ్ కదా! సో, కార్‌లో కూర్చొని ఇంక వెళ్ళడం అన్నది ఒక పాయింట్ తర్వాత కొంచెం టైరింగ్‌గా అనిపిస్తుంది. ఇంక కొంచెం ఫ్రెష్ అవుదామని చెప్పి ఒక టీ షాప్ దగ్గర అయితే ఆగామనమాట. అసలు జర్నీ మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే ఎంత రిలాక్స్డ్‌గా ఉంటుందో కదా! కార్ నుండి బయటికి దిగి ఇంక కొంచెం అలా నడిచి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని ఒక హాట్ టీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఆ టీ తాగుతుంటే అయితే ఆ టైర్డ్‌నెస్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. చాలా హెడ్‌ఏక్ వస్తుందనమాట నాకైతే. ట్రావెల్ ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ కూడా చాలా స్పెషల్‌గా ఉంటాయి కదా! ఇంకా కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. మేము ఖమ్మం వచ్చేసరికి ఆల్రెడీ 12 అయిందనమాట ఆఫ్టర్‌నూన్. అప్పటికే హాఫ్ జర్నీ కంప్లీట్ అయిపోయిందని ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. ఇక్కడి నుంచి సూర్యాపేట వైపు అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకా మెయిన్ హైవే ఎక్కితే ఇంకా జర్నీ స్మూత్‌గా అయిపోతుందని అయితే అనుకున్నాం అనమాట. ఖమ్మం నుండి ఇంకా స్టార్ట్ అయ్యాక రోడ్ కూడా చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. మార్నింగ్ నుండి జర్నీలో చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి కదా! బ్రేక్‌ఫాస్ట్, న్యూ హైవే ఎక్స్‌పీరియన్స్, రూట్ కన్‌ఫ్యూజింగ్, టీ బ్రేక్ ఇలా ప్రతి ఒక్కటి చాలా మెమరీగా అనిపించింది. సూర్యాపేట సైడ్‌కి వచ్చేసాక అయితే ఇంకా హైదరాబాద్ దగ్గరికి వచ్చేస్తున్నామన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట. ఇంకా అలే జర్నీ కంటిన్యూ చేస్తూ ఉండగా చూస్తే లంచ్ టైమ్ కూడా వచ్చేసింది. ఇంకా అప్పటికే మార్నింగ్ నుండి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం ఆకలి కూడా ఏస్తోందనమాట. నకరేకల్ దగ్గర ఇంకా ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. అక్కడొచ్చి చాలా కార్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. యూజువల్లీ ఎక్కువ వెహికల్స్ ఉన్న ప్లేస్‌లో ఫుడ్ బావుంటుందని చెప్పి ఇంక మేము కూడా సరే అని చెప్పి అక్కడే ఆగామనమాట. లోపలికి వెళ్ళాక చాలా బావుంది. జర్నీ మధ్యలో ఒక ప్రాపర్ బ్రేక్ కూడా దొరికిందనిపించిందనమాట. ఇంక మేమైతే మీల్సే ఆర్డర్ చేశాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ట్రావెల్‌లో మధ్యలో మంచి ఫుడ్ దొరికితే హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది కదా! ఇంకా మార్నింగ్ నుండి డ్రైవ్ చేస్తూ వస్తున్నాం కాబట్టి కొంచెం రెస్ట్ కూడా అవసరమైందని చెప్పి ఇంకా మేము చాలా సేపు అయితే కార్‌లో రిలాక్స్ అయ్యామనమాట. యాక్చువల్లీ లాంగ్ జర్నీ అంటే మనం ఇంకా ఫుడ్ విషయంలో కూడా కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాలి. టైంకి తినాలి, వాటర్ తాగాలి, టైర్డ్‌గా అనిపిస్తే ఇంకా బ్రేక్ అయితే కంపల్సరీ తీసుకోవాలనమాట. ఎందుకంటే ఇంకా తొందరగా రీచ్ అవ్వాలని కాదు కానీ జర్నీ ఇంకా అంత ఎంజాయ్ చేయలేము. సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా! అందుకే మేము ఇంకా రిస్క్ తీసుకోకుండా ఇంకా తిన్నాక కొంచెం బ్రేక్ తీసుకుంటూ కంఫర్టబుల్‌గా అయితే జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము.
మీల్స్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్‌గా ఫీల్ అయ్యాం కాబట్టి, ఇంకా మేము కార్ స్టార్ట్ చేసేసి ఫైనల్‌గా ఇంకా హైదరాబాద్‌కైతే ఇంకా ఎక్కడ ఆగకూడదని అయితే ఫిక్స్ అయ్యామనమాట. ఇంకా ఫైనల్లీ హైదరాబాద్ ఎంట్రన్స్‌కైతే వచ్చేసాము. ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటూ. హైదరాబాద్ వచ్చేసామంటే ముందుగా కనిపించేది మనకి రామోజీ ఫిలిం సిటీ కదా! అది కనిపించగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పుడైతే హైదరాబాద్ వస్తున్నామంటే రామోజీ కనిపించడం కోసం మార్నింగే లేచి చాలా ఎక్సైట్‌మెంట్‌తో అయితే వెయిట్ చేసి చూసేదాన్ని. రామోజీ ఫిలిం సిటీ కనిపించిందంటే ఇంకా హైదరాబాద్ వచ్చేసామని చెప్పి అనిపించేదనమాట. యాక్చువల్లీ మేము సమ్మర్ హాలిడేస్‌కి కానీ, ఇంకా వేరే హాలిడేస్ ఉంటే హైదరాబాద్‌కి చాలా ఫ్రీక్వెంట్‌గా వచ్చేవాళ్ళము. అప్పుడు జర్నీస్ కూడా ఒక స్పెషల్ మెమరీ లాగా ఉండేవన్నమాట. ఫ్యామిలీతో కలిసి కార్‌లో రావడము, బస్‌లో రావడము, మధ్యలో స్టాప్స్ తీసుకోవడము, హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పటికి చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉండేవాళ్ళము. సో, ఖమ్మం నుంచి మా తమ్ముడైతే డ్రైవ్ చేశాడు కదా! ఇప్పుడు ఇంకా మన టర్న్ అయితే వచ్చిందనమాట. హైదరాబాద్ ఎంటర్ అవ్వగానే క్లైమేట్ అంతా కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. బయట వెదర్ చాలా ప్లెజెంట్‌గా, చల్లగా అయిపోయిందనమాట. అసలు జర్నీలో ఇంతసేపు ట్రావెల్ చేసి వచ్చాక ఇలాంటి క్లైమేట్ దొరికితే ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది. మేము ఇంకా ఎప్పుడు హైదరాబాద్ ఎంట్రన్స్‌లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఓఆర్ఆరే ప్రిఫర్ చేస్తామనమాట. ఎందుకంటే సిటీలోకెళ్తే అసలు ఎప్పుడు ఇంటికెళ్తామో కూడా మనకే తెలీదు. ఇంకిక్కడ టోల్ గేట్ క్రాస్ చేసేసి ఐ థింక్ టోల్ గేట్ తీసుకొని సిటీ సైడ్‌కైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి మన ఎగ్జిట్ వరకు అయితే ఆల్మోస్ట్ 1 అవర్ అయితే జర్నీ ఉంటుంది. ట్రాఫిక్, సిగ్నల్స్ ఏమి ఉండవు కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోతాము. అలా వెళ్తుండగా మధ్యలో సడెన్‌గా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయింది. క్లైమేట్ చూడండి ఎంత బావుందో. నాకైతే వర్షంలో డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అప్పుడే కదా మనకి డ్రైవింగ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, పేషెన్స్ తెలుస్తాయి. కానీ ఈ వర్షంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. రోడ్డు కొంచెం స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి విజిబిలిటీ కూడా కొంచెం తగ్గుతుంది. స్పీడ్ తగ్గించేసి మనం కంఫర్టబుల్‌గా డ్రైవ్ చేసుకోవాలనమాట. ఇక్కడైతే ఒక 2 కిలోమీటర్స్ వరకు మాత్రమే హెవీ రెయిన్ వచ్చింది. తర్వాత మళ్ళీ అసలు వర్షం లేకుండా మళ్ళీ నార్మల్ అయిపోయింది. అలా ఇంకా మాకు ఒక 2, 3 కిలోమీటర్స్ వరకు వర్షం మాతో ఆడుకుందనిపించింది. హైదరాబాద్‌లో వెదర్ అయితే ఇలా సడెన్‌గా చేంజ్ అయిపోతూ ఉంటుందనమాట. కానీ ఆ వర్షంలో ఆ డ్రైవ్ చేస్తూ వెళ్ళడం కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించింది. ఇది చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఇలాంటి మెమరీస్ కూడా రోడ్ ట్రిప్స్‌లో చాలా స్పెషల్ మెమరీస్ అయిపోతాయి కదా! ఇంక మేము కూడా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ జాగ్రత్తగా ఫైనల్ డెస్టినేషన్ వైపైతే జర్నీ కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా మేము అలా జర్నీ కంటిన్యూ చేస్తూ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. స్లోగా, కంఫర్టబుల్‌గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చేసేసరికి మాకైతే ఈవినింగ్ 6 అయిందనమాట. చెప్పాలంటే మేము అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్‌గానే వచ్చాము. ఇంట్లో వాళ్ళకి కూడా ఏంటి అప్పుడే వచ్చేసారా అని చెప్పి అయితే షాక్ అయ్యారు. మరి మన డ్రైవింగ్ అలానే ఉంటుంది కదా! జోక్ చేశానండి. కానీ స్పీడ్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే సేఫ్‌గా రీచ్ అవ్వడము. ఇంకా మేమైతే మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం గానీ, ఓవరాల్‌గా ఈ కార్ జర్నీ అయితే చాలా అనిపించింది. కొత్త హైవేస్ ఎక్స్‌పీరియన్సెస్ ప్రతి ఒక్క చోట మంచి మెమరీ అయితే క్రియేట్ అయిందనమాట. సో, లాంగ్ డ్రైవ్ అంటే కొంచెం టైర్డ్‌నెస్ ఉంటుంది కానీ, ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేస్తే ఆ మూమెంట్స్ అన్నీ స్పెషల్ అయిపోతాయి. సో, ఇదనమాట మన హైదరాబాద్ జర్నీ వ్లాగ్. మీకు కనుక ఈ జర్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా కమెంట్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌తో ఇంకొక మంచి ఎక్స్‌పీరియన్స్‌తో కలుద్దాం. బాయ్ బాయ్. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.